మీలో నీరుంటే అంటే పాల వంటి వాక్యం అంటే అర్థం ఏంటి? వాక్యం. పాలంటే పాలని, నీరంటే నీరని కాదు, వాక్యం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. సమరయ స్త్రీ ఒక ఆవిడ అక్కడికి వచ్చి, బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకుంటాకు వస్తుంది మధ్యాహ్నం సమయకాలం మందు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే మార్గం గుండా సువార్త చెప్పడానికి ఆ గ్రామం దాటుతూ వెళ్ళడానికి ఉంటే, ఆ మార్గం మధ్యలో ఆయనకు కూడా దాహం అయ్యి సందర్భం. ఆ బావి ఒకటి ఉంటుంది, యాకోబు తవ్వించినటువంటి బావి ఒకటి ఉంటుంది. ఆ ఊరు ఏంటంటే సుఖారు. ఆ ఊరికి దగ్గరలో, కొంచెం ఊరు చివరిలో. మనం కూడా చిన్నప్పుడు ఆ పొలంలో చివరి ఉండేది గుర్తుందా? ఈ తాతోళ్ళకి వీళ్ళందరికీ తెలుస్తుంది, మాకు తెలుసు. మనం ఈ తాతోళ్ళు పొలాలు ఇవన్నీ దాటేస్తే చివరి ఒక నుయ్యి ఉండేది. నీళ్లు రానప్పుడు మన బోర్ నుంచి ఆ నుయ్యి దగ్గరికి వెళ్తే అందరూ తోడుకుని మనం చిన్న చిన్న బకెట్లు, చిన్న బిందులు, లేకపోతే కావుళ్ళు వేసుకెళ్ళేవారు అప్పట్లో. వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు తోడు అందులో పోస్తే మనం తెచ్చేసుకునేవాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు. అలా ఊరికి దూరంగా ఉంది సుఖారు. ఊరి పేరు సుఖారు. అది సమరయ పట్టణంలో ఉంది. ఆల్రెడీ మీకు సమరయ చరిత్ర చెప్పాను. మీకు సమరయలు అంటే ఎవరో చెప్పా. అక్కడ తోడుకుంటుంది ఆవిడ. అదే సమయం ఆవిడ వచ్చే ముందే యేసుప్రభు వచ్చే అబ్బాయి ఈ నూతి దగ్గర కూర్చున్నాడు. అక్కడ నుయ్యి దగ్గర బావి. చేదుకోవడానికి ఏం లేదు ఆయన దగ్గర, చేద లేదు. చేద అంటే నీరు తోడుకునేటువంటి ఏదో ఒక చిన్న బౌల్ లాంటిది, గిన్నె లేకపోతే బకెటో, దాన్ని వేసి తోడుకోవాలి. ఆయన దగ్గర లేదు కదా. మరి అప్పుడు ఒక ఆవిడ వస్తుంది మెల్లిగా, అమ్మగారు. ఆ చేద ఏంటి, దాన్ని ఏమంటే కడవ లేకపోతే బిందె, మన భాషలో ఇప్పుడు మనం వాడితే బిందెలు కదా. ఆ కడవ లేకపోతే ఆ బిందె పట్టుకుని వస్తుంది. వచ్చి చూసేసరికి మీరు యూదులు కదా. అక్కడ సందర్భం అంతా చాలా జరుగుద్ది, మీ అందరికి తెలిసిందే. అప్పుడు అమ్మ నాకు దాహనకు నీళ్ళేము అంటాడు. మీరు యూదులు కదా, మా దగ్గర మీరు అసలు మమ్మల్ని అసలు అన్టచబుల్ పీపుల్గా చూస్తారు కదా, అంటరాని వారుగా. అసలు మీరు ఇక్కడికి రావటమే ఎక్కువ, ఈ మార్గం కూడా మీరు అసలు వెళ్ళరు కదా. అలాంటిది ఇక్కడికి ఎలా వచ్చారు? వస్తే వచ్చారులే, నన్ను అడుగుతున్నారండి, అంటరాని దాన్ని, సమరయ్యండి, నా దగ్గర నీళ్ళు అడుగుతున్నారేంటి అని అన్నప్పుడు, అసలు నిన్ను దాహములకు నీళ్ళమ్మని అడిగిన వాడెవడో మీకు తెలిస్తే నీకు జీవజలం ఇస్తానంటాడు అక్కడ కదా. నువ్వు రోజు వచ్చి ఇదంతా ప్రాసెస్ ఉండదు అని అనుకుంటుంది ఆవిడే. ఈ ప్రాసెస్ అంతా ఉండదు అనుకుంటుంది ఆవిడ. అప్పుడు యేసుప్రభు ఒక మంచి, ప్రపంచానికి ఒక మంచి మాట వదిలారు. అక్కడ ఉందా, అక్కడ జీవజలం అన్నాడు. జీవజలం అంటే ఏదో ఆవిడ అనుకుంటుంది, ఉండండి మా ఊరోళ్ళందరూ కూడా తీసుకొచ్చేస్తాను, బిందులు వేసుకొచ్చేస్తారు, అందరూ తోడుకెళ్ళిపోతా. ఆ జీవజలం నాకు కావాలంటుంది. ఎందుకంటే ఈ ఎండని, సాయంత్రం మాటలు నీరసంగా ఉన్న ఎలా ఉన్న వచ్చి నడుచుకుంటూ వెళ్ళి ఆ ఇసుకలో నడుచుకుంటూ వచ్చి కాళ్ళు కాలుకుంటూ వచ్చి ఆ బావి దగ్గర నీళ్లు తోడుకుని ఆ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఊరికి దూరంగా ఆ బావి ఉంటే ఆ నీరు చేదుకుని నెత్తి మీద భుజం మీద పెట్టుకుని మోసుకుంటూ ప్రతి బిందుకు వచ్చి తోడుకెళ్ళడం ఎంత కష్టమండి. మీరు ఇప్పుడు మనం ఎంతో సుఖపడిపోయి చెప్పనా. టిక్ టిక్ అంటే ఏమొచ్చేస్తుంది? టిక్ టిక్ అంటే ఏంటి? స్విచ్ ఆన్. ఏంటది? మోటార్. ఆ మోటార్ ఆన్ అవగానే తక్కువ 5 నిమిషాల్లో నీరు పడిపోద్ది ట్యాంకులోకి. ఆ ట్యాంకులో వచ్చి తోడుకు రావక్కర్లేదు. మళ్ళీ ఏంటి, అలా వెళ్తావు, ఎక్కడైతే స్నానం చేసి గది ఉంటుంది అందులోకి వెళ్తావు, ఇలా అంటాం అంతే. నుంచున్న చోట ఇలాగంటాం, ఇలాగ అనగానే ఏమొస్తాయి? నీళ్ళు. మీకు తెలియదు అంతకీ బాధ ఏంటో తెలియదు. ఆవిడ బాధ మీకు తెలియదు. ఆ సమరయ స్త్రీ బాధ ఏంటనుకుంటున్నారు? ఒకప్పుడు మీరు మన చిన్నప్పుడు చూసారని చెప్పాను కదా నేను, మీరు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నిజంగా మన పరిస్థితి చూడండి. ఒక్కోసారి మోటార్ రానప్పుడు మన పరిస్థితి ఏమైపోతుంది? ఆ పక్కన తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకో, అక్కడ కూడా అయిపోతే పరుగుగా. ఎక్కడుంటాయో నీరంత ప్రధానమైంది మనిషికి. ఆవిడ ఆతృత పడి తప్పేం లేదు కదా. అమ్మో జీవజలం ఏదో అంటే ఇదేదో కొత్తగా, ఈ బావి నీరు కాకుండా జీవజలం ఇస్తానన్నాడు యేసయ్యా. యేసుప్రభు వారు జీవజలం ఇస్తానన్నాడు. దాహం అవదంటక ఇక నీరు తాగి పని లేనప్పుడు ఇది చేదుకోవడం ఎందుకు, ఈ ఎండను పడి రావడం ఎందుకు, ఈ నడక ఉండదు, ఈ మోత ఉండదు, ఈ బాధ ఉండదు, నాతో పాటు మా ఊరోళ్ళందరూ కూడా వస్తారా అని అంటాను. అమ్మ జీవజలం అంటే అప్పుడు అక్కడ ఆవిడికి మొత్తం క్లారిటీ ఇస్తాడు అక్కడ. అప్పుడు ఆ మాటలు విని జీవజలం అంటే వాక్యం అని అర్థం చేసుకుని రక్షించబడతారు ఆ గ్రామం అంతా. అక్కడ ఉండిపోమని అడుగుతారు ఆ గ్రామస్తులందరూ, అక్కడ ఉండిపోతాడు యేసుప్రభు. ఇదంతా మీకు తెలిసిందే. ఇప్పుడు నీరంటే ఏంటి? వాక్యమే. నీరంటే వాక్యమే. ఇప్పుడు ఇక్కడ అపవాదట అంటే అపవిత్రాత్మ అంటే ఎక్కడ ఎతుకుతుందట? అది నీరు లేని అంటే వాక్యం లేని మనిషిని ఎతుకుతుందట. ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్లోకి ఎంటర్ అయ్యా. నీరు లేని అనే ప్లేస్లో మనం ఏం పెట్టాలి? ఇప్పుడు
వాక్యము లేని మనిషి ఎవడున్నాడో, వాక్యముతో నింపబడిన మనిషి ఎవడైతే ఉన్నాడో వాడిని ఎత్తుకుంటుంది అపవిత్రాత్మ. వాక్యం ఉన్నవాడిని ఎత్తుకితే ఆడు చోటెవడో. వాక్యం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి దేవునిలో భక్తిగా వాక్యంతో నింపబడిన వాడి దగ్గరికి వెళ్తాడు. అంటాడు, అరే సిగరెట్ తాగుతావా, భలే ఉంటుంది, కొత్త రకం ఏంటి బ్రాండ్గా కంపెనీ, అన్ని సిగరెట్ కంపెనీలు వేరు, ఈ సిగరెట్ కంపెనీ భలే ఉంటుంది, ఒక్కసారి దాన్ని ఏమంటారు, ఒక పీల్చు చెయ్యి దీన్ని అన్నాడు అనుకోండి. వాక్యం ఉన్నవాడు, వాక్యం హృదయంలో ఉన్నవాడు నో, అసలు ఇలాంటి చెత్త మాట నా ముందు ఇంకొకసారి మాట్లాడవు, నీతో కనీసం మామూలు మాటలు కూడా మాట్లాడిన, ఇప్పుడు నా దగ్గర రావద్దు అంటాడు. ఎవరు? వాక్యం ఉన్నవాడు. అంటే నీరు లేని చోట నీరు ఉన్నవాడైతే అని మాట ఇది. ఈ వాక్యం ఉన్నవాడు ఏమంటాడంటే, అలాంటి మాటలు నా దగ్గర మాట్లాడొద్దు అసలు. ఇదిగో వాళ్ళే ఎలాంటి వాళ్ళు తెలుసా, వాళ్ళ ఇంట్లోనే ఎవరెవరు వస్తారో తెలుసా, ఏంటి చెప్పు అంటారు మనోళ్ళు. మనం అదే నిజంగా వాక్యంతో నింపబడినాడు అనుకోండి, వాళ్ళ ఇంట్లోనే అప్పుడప్పుడు నాడు ఎవడో వస్తున్నాడు అన్నాడు అనుకోండి, అలాంటి మాటలు మాకు చెప్పుకో అనేవాడు ఎవడు? వాక్యంతో ఉన్నవాడు. అది నిజమో కాదు నీకెందుకు అసలు అంటాడు వాక్యం ఉన్నవాడు. అంటాడంట. వాక్యం ఉన్న వాళ్ళు చెప్పుడు మాటలు, చెడు మాటలు అసలు ప్రస్తావన తేకండి రా దయచేసి, ఎందుకంటే మనకు వాళ్ళ మీద అదే బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోద్ది. అది నిజం కాకపోవచ్చు. ఈ మధ్యలో నువ్వు చెప్పి దీని ఏమంటే చెప్పుడు మాట ఉంటుంది, ఆ మాట వాళ్ళ మీద ఏదైతే చెబుతున్నామో అదే దృష్టికోణంలో నాకు చెప్పారు అనుకో, నేను వాళ్ళని అదే దృష్టి ఇలాగా అనిపించదు మనకి. అసలు క్రైస్తవులుగా మనం వినకూడదు అవి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఇవి అసలు మనం చెప్పకూడదు, అసలు చెప్పకూడదు. పైగా రెండోది అసలు విననే కూడదు. అపవిత్రాత్మ వాక్యం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ట్రై చేసింది అనుకోండి, అలాంటి మాటలు దయచేసి చెప్పకు. తప్పులో నేను ఎవడన్నాడు అసలు అంటాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకా చెప్పాలి, అసలు తప్పు చేయను ఎవరున్నారు అసలు, అలాంటి మాటలకు చెప్పక అసలు. వీలైతే నువ్వు తప్పు చేయకుండా ఉండడానికి బ్రతుకు నువ్వు అని చెప్తాడు. అంతేనా? నీకు చేతనైతే, నీకు శక్తి ఉంటే నువ్వు తప్పు చేయకుండా దేవుళ్ళు బతకడానికి ప్రయత్నించు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకెందుకయ్యా? నీలో లేదా తప్పు? అది కాకపోతే ఇంకోటి ఉంది నీలో, అంతేనా? వాళ్ళ గురించి ఏదో చెప్తున్నావు కదా, ఆ చెబుతున్న తప్పు నీలో లేకపోవచ్చు, నీలో ఇంకోటి ఉండొచ్చు కదా, ఇంకో తప్పు ఏదో దేవుడికి నచ్చని పని ఏదో ఉంటుంది కదా, ఎవరిలోనే ఉంటుంది. ఎందుకు అంటారు? అపవిత్రాత్మ వాక్యం లేనోడే టచ్ చేస్తుంది. బాబు నీలో లేదు కదా, లేనోడే ఇస్తాడు అవకాశం. వాక్యం లేనోడు లోబడిపోతాడు, టెంప్ట్ అయిపోతాడు. దాన్ని ఏమంటారు? టెంప్టేషన్స్. శోధనలో పడిపోతాడు. తెలుగులో ఏమంటారు? శోధన. ఆ శోధనలో పడిపోతాడు. శోధిస్తారు అనుకోండి. యోసేపు గారిని ఒక ఆవిడ శోధించిందా లేదా? యోసేపు గారు తెలుసా మీకు? ఆయన పరిచయం లేని వాళ్ళు ఎవరు ఉండరు దాదాపుగా. యోసేపు అనేట ఒక అందగాడైన ఒక యవనస్తుడు, అందగాడు, సుందరుడు అని రాశాడు బైబిల్లో. యోసేపు ఎలాగుంటాడంటే హ్యాండ్సమ్ పర్సన్, టీనేజ్లో ఉన్నాడు. అలాంటి ఒక టీనేజ్లో ఉన్నటువంటి యవ్వనుడిని అతను ఎక్కడైతే పని చేస్తున్నాడో ఆ పోతిఫర్ అన్నటువంటి ఆయన యజమానుడి యొక్క భార్య, రా మన ఇద్దరు తప్పు చేద్దాం, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు నాకు నచ్చావు ఏమంటుంది ఆవిడ అంటే అక్కడ లేవు, కానీ ఆ ఉద్దేశం అదే. కన్ను వేసిందని ఉంది అక్కడ, తెలిసిన మాట బైబిల్లో ఉందా లేదా మాట? యోసేపు మీదట కన్ను వేసిందంట, డేగ కన్ను. అంటే అపవిత్రాత్మ ఎవరి మీద కన్నేసింది? యోసేపు మీద కన్నేసింది. యోసేపు గారు ఏమని వార్నింగ్ ఇచ్చాడే లేదా? మీరేంటి, ఆయనలో ఏముంది మరి? వాక్యం ఉంది. యోసేపు గారు ఏముంది? వాక్యం ఉంది. కాబట్టి అన్నాడు, అమ్మా నా యజమానుడు అన్నీ నాకు అప్పగించాడు, నిన్ను ఒక్కదాన్ని తప్పించి, నువ్వు నా యజమానుడు సొత్తు, మిగతా అన్ని ఏంటంటే వాడేసుకునేవి, వాటన్నిటి మీద నన్ను మేనేజర్గా పెట్టాడు. నువ్వు కూడా నాకు యజమాని రాలేవు కదా, నిన్ను నాకెందుకు ఇస్తాడు? నిన్ను కూడా నేను కంట్రోల్ చేయడానికి. కాబట్టి ఇది తగదు. పోను అలాగని ఒకవేళ యజమానురాలు కాకుండా అందులో పనోడు అనుకుందాం, పనికెత్త అనుకుందాం, అలాగైతే టెంప్ట్ అయిపోతాడా? మళ్ళీ ఎలా చెప్పాడని అంటే ఇలాగ ఉండొచ్చు కదా, అంటే యోసేపు గారిలో ఈ యాంగిల్ కూడా ఉంది అనుకోవచ్చు ఒకవేళ. అప్పుడు తర్వాత ఒక దిమ్మ తిరిగిపోయి మాట అంటాడు ఆయన. ఒక రోజు అలా శోధిస్తుంది, టెంప్టేషన్ గురి చేస్తుంది. రా ఈరోజు ఇంట్లో ఆయన లేడు, ఇంట్లో ఆయన బయటికి వెళ్ళిపోయాడు, మా యజమానుడు బయటికి వెళ్ళిపోయాడు, డ్యూటీకి వెళ్ళిపోయాడు, లేకపోతే రాజుగారు కోటకి వెళ్ళిపోయాడు, ఖాళీగా ఉన్నాను, ఎవరు చూడట్లేదు రా అని ఎన్నోసార్లు ఇబ్బంది పడితే యోసేపు గారు ఎప్పుడు కూడా లొంగిపోలేదు. ఏముంది ఆయనలో? వాక్యం ఉంది. వాక్యం ఉన్నవాడు పరిస్థితి అది. చివరికి ఒక రోజుకి దాన్ని ఏమంటారంటే ఇంకా అనకూడదు, కానీ రేపు అటెంప్ట్ చేసేసింది. ఇంకా
అంతేనా? బయట లాంగ్వేజ్లో సాధారణంగా పురుషులు స్త్రీలను బలాత్కారం చేస్తారు, దాన్ని మనం రేప్ అటెంప్ట్ అంటాం. అత్యాచారాలు చూస్తున్నాం, పేపర్లో వింటున్నాం. రివర్స్లో ఈ స్త్రీ ఏం చేసిందంటే ఇంకా లాగి పడేసి ఏదుకులాగా పాపం చేయాల్సిందే అనుకుంది. అనుకున్నప్పుడు ఈయన ఏం చేశాడు? ఫోన్లేరా అని కమిట్ అయిపోలే, కమిట్ అవ్వనివ్వలేదు. అతనిలో ఉన్న వాక్యం, యోసేపు గారిలో ఉన్న వాక్యం ఆయన్ని కమిట్ అవ్వనివ్వలేదు. చివరికి ఆవిడ పట్టుకుని ఇతను లాగేసుకోపోతే తన వైపుకు ఆ పై వస్త్రాలు అంటే షర్ట్ అని ఓడిపోయిన పర్లేదని మొత్తం పరిగెత్తాడు. అంత బయటికి పరిగెత్తాడు. షర్ట్ పీకి అంటే ఆవిడ లాగేస్తుంటే కాలర్ బట్టలు లాగేదానికి మొత్తం బట్టలను పీకేసుకోలాగా బట్టలు ఆవిడ చేతిలోకి వచ్చేసి మనిషి బయటికి పారిపోయాడు. ఎవరు అసలు ఎలాంటి వాడు కనపడతాడండి? ఇంతకుముందు ఎప్పుడు ఉదాహరించిన ఇదే సందర్భం. ఆవిడ ఇక్కడ ట్రై చేయడం కాదు, ఏళ్ళే ట్రై చేస్తారు బయట మగోళ్ళు. అలాంటి దురుద్దేశంతో ఉన్న వాళ్ళ గురించి అందరూ కాదు, వాక్యం లేని వాళ్ళం. వాక్యం ఉన్న యోసేపు గారు, అసలు యోసేపు గారిని ఎంత దీవించాడంటే దేవుడు, 2 గోత్రాలకు హక్కుదారుడిగా చేసేయలేదు, వాళ్ళిద్దరు బిడ్డల్ని 2 గోత్రాలు ఇచ్చేసాడు అంతే. తెలుసు కదా మనకంతా, అంత ఆధిక్యత. తన 2 పిల్లలకి 2 గోత్రాలు కేటాయించేసాడు. లేవి గోత్రాన్ని పక్కన పెట్టాడు కదా యాజకులుగా. యోసేపుకి వచ్చేది ఒకటి, ఆ లేవి పక్కకి వెళ్ళాడు కాబట్టి యాజకులుగా అది ఈయనతో ఫిల్ చేశాడు. అంటే ఈయనకు పుట్టిన బిడ్డలు ఇద్దరికి ఇచ్చేసాడు గోత్రాలు. ఎంత ఆధిక్యత చూడండి. వాక్యం నీలో ఉంటే నిన్ను జీవింపజేస్తుంది, బ్రతికింపజేస్తుంది, నిన్ను ఎలాగైనా సరే నిలబెడుతుంది, దేవుని వైపుకి తీసుకెళ్తుంది. అప్పుడు అంటాడు, ఆ స్త్రీతో అంటాడు, అమ్మా నేను ఇంత గొప్ప పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం నేను ఎలా మూటగట్టుకుంటాను అన్నాడండి. నేను దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేసి నేను పాపం మూటగట్టుకోను. ఎలా కట్టుకుంటాను అనుకున్నావు నువ్వు? ఇది ఒక క్రైస్తవుడు మాట్లాడవలసిన మాట, ఒక క్రైస్తవురాలు మాట్లాడవలసిన మాట. కానీ దీనికి భిన్నంగా ఉంటారు చాలామంది. భిన్నంగా వాళ్ళెవరు? వాక్యం లేనివారు. ఈ వాక్యం లేని వాళ్ళందరూ పడిపోతారు. పేతురుకి రాసిన మొదటి పత్రిక 5లో చూద్దాం. మాట చెప్పి నేను ముగించడానికి సిద్ధపడుతున్నాను. మొదటి పత్రిక, పేతురుకి రాసిన మొదటి పత్రిక 5:8, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఇప్పుడు చూడండి అందరూ, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని సేమ్ కనబడట్లేదు మనకి. ఇది మత్తయి సువార్త 12:43 నుంచి ఏం జరుగుతున్నా, అపవిత్రాత్మ నీరు లేని చోట్ల ఆ మనుషుల్ని ఎత్తుకుంటుందంట. ఇక్కడ అపవాది ఇక్కడ ఏమని ఉందట, ఇక్కడ ఏముంది చూడండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మిరింగుదామా, ఎవరిని తినేద్దామా. అక్కడ అపవాది ఎవరిలోకి నేను వెళ్ళాలా, ఎవరిని లోపరుచుకోవాలా, ఎవడి చేత తప్పులు చేయించాలా, ఎవడి చేత దొంగతనం చేయించాలా, ఎవడి చేత వ్యసనాలకు గురైపోవాలి, ఎవడి చేత స్మోకింగ్, సిగరెట్లు, డ్రగ్స్ ఇవన్నీ చేయించాలా. అంటే యవనస్తులను పడేసే దాంట్లో యవనస్తుల్ని, పెద్ద వయసు వాళ్ళని పడేసే దాంట్లో పెద్దవాళ్ళని, వృద్ధులను పడేసే విషయాలు వృద్ధులని, చిన్నపిల్లలను పడేసే విషయాలు చిన్నపిల్లలని, అందరినీ పడేయడానికి అపవాది గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. వాడు తిరుగుతున్నాడంటే ఎవరి దగ్గర తిరుగుతున్నాడు? ఎవరి దగ్గర వాక్యం లేదో వాడిని పట్టుకుంటాడు. క్లియర్గా ఉందా? ఇప్పుడు పిక్చర్ క్లియర్గా ఉంది. వాక్యం లేనోడు చిక్కిపోతాడు, దొరికిపోతాడు సాతానికి. వాక్యం ఉన్నవాడు చిక్కడు, దొరకడు. వాక్యం ఉన్నవాడు దొరకడు. దేనికి? ఏ తప్పుకు దొరకడు. వాక్యం లోపల పెట్టుకున్నవాడు, హృదయంలో పెట్టుకున్నవాడు దేనికి దొరకడం, ఏ తప్పుకి దొరకడం. దేవుడు చూసాడు అనుకోండి, దావీదు గారు అంటాడు, ఏమంటాడు తెలుసా దావీదు గారు అనే మాట, దేవా నాలో ఏమైనా పాపం ఉందేమో, నాలో ఏదన్నా ఒకవేళ చెడు ఆలోచనలు నన్ను పరిశీలించు ప్రభువా. మనం అంటామండి అన్నమాట, ప్రభువా నాలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో ఒకసారి నన్ను పరిశీలించు అంటే ఏంటి తెలుసా? సెర్చ్ చేయి, రీసెర్చ్ చేయి, పరిశోధన చేయి. అంత మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలండి మనకుంటుందా? ఒకవేళ అలాగా అన్నాడంటే ఇక ఆడు బొత్తుగా దాన్ని ఏమంటారు, ఇక ఆడు ఒక గుడ్డితనంలో ఉన్నాడు అనమాట. దాన్ని ఏమంటారు? ఆత్మవంచన. ఆత్మని చంపేసుకుని అనాలకి ఏంటి, నాలో ఏముండదండి తప్పులు, అసలు మంచోడండి నేను అన్నాడంటే ఇంకా అబద్ధం, పచ్చి అబద్ధం అది. ఇక దేవుడితో మనతో అన్నాడంటే ఏదో గుడ్డులో మెల్ల అన్నట్టు కొట్టుకుపోతారు. ఇక అలాగా దేవుడితో కూడా నాలో ఏమైనా దోషం ఉందని చూడు ప్రభువా, దావీదు గారు అన్నాడు అన్నమాట.
వాక్యం ఉన్నవాడు అంటాడు ఆ మాట. 119 చివరిగా 119 కీర్తన 9. యవనులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. ఆ వాక్యం చూడండి, 9 11 119 9. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. మళ్ళీ నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. మీరు అనుకుంటారు మిగతా పెద్దోళ్ళు యవనస్తులు మనకు సంబంధం లేదు అనుకుంటారేంటి? అక్కడ ఎక్కువగా పాపంలో కూరుకుపోయి వాళ్ళు లేలే కాబట్టి ఆ పదప్రయోగం చేశాడు అక్కడ యవనస్తులని. పాపంలో కూరుకుపోయి ఎవడైనా సరే, అక్కడ అర్థం ఏంటంటే ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? వాక్యం చేతనే. వాక్యం అర్థం వంటిది, మనల్ని సరిదిద్దేది, మనల్ని తప్పులను బయటపెట్టేది. ఇలా కాదనైనా, ఇలా ఉండకూడదనైనా, నీకు మంచిది కాదు, నీకు జీవం కాదు, ఇది నరకానికి వెళ్ళిపోతావు అని నిన్ను సరిచేసి సరిదిద్దేది దేవుని వాక్యం. పాల వంటిది మనల్ని అభివృద్ధి చేసేది, బలపరిచేది. ఎంతటి అపవాదులు కాదు, అపవాది వచ్చి నీ మీద ఇయ్యాలని చూసిన బాణాలు వాటన్నిటిని ఆర్పేస్తుంది. అంతే, అగ్ని బాణం ఆర్పేస్తుంది వాక్యం. నువ్వు ఎందులో పడిపోతున్నా? అహంకారంలోనా, పొగరులోనా, అసూయలోనా, ద్వేషంలోనా, వ్యభిచారంలోనా, జారత్వాల్లోనా, తప్పుడు ఆలోచనలోనా, వ్యసనాల్లోనా. వ్యసనం అంటే శరీర సంబంధమైన సేవించడం. ఇందాక చెప్పానుగా, శరీరాన్ని పాడు చేసుకుని ఏదైనా సరే మిమ్మల్ని, అది త్రాగుడు అవ్వచ్చు, సిగరెట్లు అవ్వచ్చు, బీడీలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏవైనా మన దేహాన్ని చెరిపేది ఏదైనా వ్యసనాలు అంట వాటిని. వాటిలో ఎందులో నువ్వు ఉన్నా ఏమిటి, సెల్ ఫోన్ కూడా చెప్పట్లేదా? అది చెప్పట్లేదు కదా, మర్చిపోనే. సిగరెట్లు మందే గుర్తు వస్తున్నాయి కానీ సెల్ ఫోన్ గుర్తు రావట్లే. ఇప్పుడు సిగరెట్ తర్వాత ఏది పెట్టాలి మనం? ఫస్టే సెల్ పెట్టాలి, అసలు ఫస్టే మొబైల్ ఫోన్ పెట్టాలి. అసలు ఇది అంటే సరిగా వాడుకుంటే అది మంచిది, సరైన విధానంలో ఉపయోగించకపోతే అది నీకు మొత్తానికే చెడ్డది, నిన్ను పాడు చేసి పడద్దు అంతే. మొత్తం ప్రపంచం అంతా అరిచేతిలో చూపించి అందులో మంచివి నువ్వు సెర్చ్ చేసుకుంటే మంచి వస్తే, చెడ్డ హృదయంతో చెడ్డ అంతా వెతుకుతూ చెడ్డ బయటకు లాక్కొస్తుంది. దానికి అట్రాక్ట్ అయిపోయి కొట్టుకుపోతుంటే సినిమాలు వస్తే, చెత్త వస్తే, పనికిరాని పెంట అంతా వస్తుంది. ఇప్పుడు యవనస్తులని ఉండగానే అక్కడ అందరికీ చెల్లుద్దా మాట. మనం అందరం దేని చేత మన నడతను శుద్ధిపరచుకోగలం? దేవుని వాక్యము చేతనే. ఇప్పుడు ఈ బైబిల్ తరగతులు, ఈ యొక్క దైవ మందిరాలు, ఈ దైవజనుల చేత చెప్పబడుతున్న ఈ మాటలు, సత్యమైన ఈ మాటలు మీకు చెప్తున్నప్పుడు మనం ఏమి కావాలని ఇక్కడ రావాలి? దేవుని వాక్యం కావాలని రావాలి. ఎందుకు రావాలి? మన జీవితాన్ని బాగు చేసుకొని, శుద్ధి చేసుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి రావాలి. నన్ను పిలవలేదని, నాకు చెప్పలేదని అనటం సరైనది కాదు. అవునా కదా? చెప్పండి. నాకు చెప్పలేదండి, లేకపోతే నన్ను పిలవలేదండి. సత్యం తెలుసు అనుకున్న వాళ్ళు కూడా అలా అనటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంతే కదా. అపవాది ఏదో అంటే అపవిత్రాత్మ ఏదో ఒక దాంట్లో మనల్ని చిక్కబెట్టేస్తుంది, పడగొట్టేస్తుంది. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి పరిశుద్ధుల సమూహంతో కలవడం, సత్యం చెప్పుకునే చోట కలవడం ఎంత ప్రాముఖ్యమైంది మనకి. బలపడతావా? సామెతల గ్రంథంలో ఒక మాట, జ్ఞానుల సహవాసం చేయవాడు ఏమవుతాడట? జ్ఞానవంతుడు అవుతాడు. అజ్ఞానుల సహవాసంలో తిరిగేవాడు అజ్ఞానం అవుతాడు. వానిలో వాక్యము ఉండదు. ఆ ఉండని వాడు నీరు లేని చోటాడు, అంటే వాక్యము లేని చోటాడు. ఆ వాక్యం లేనివాడు ఏమవుతాడంటే ఈ అంటే మన ఒక్కళ్ళదని కాదు, సత్యం ఎక్కడున్నా అక్కడికి వెళ్ళాల్సిందే. సత్యం ఎక్కడ ప్రకటింపబడుతున్నా అక్కడ మనం కలవాల్సిందే. నీకు ఏదో ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఏదో ఒక దేవుడు ఇచ్చేటువంటి సత్యం బోధించబడే ప్రదేశం ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి? బలపడాలి. పాల వంటి దాన్ని అపేక్షించాలి. మనం వీటన్నిటిని పక్కకు తోసేస్తున్నాం. ప్రియులారా, మీరేమన్నా దేవుని బిడ్డలారా, ఇది మాత్రం మర్చిపోద్దు. మీరు ఏదో ఒక సహవాసంలో ఉండండి. ఇక్కడికే రావాలని చెప్పే బోధ కాదు నాది, దేవుడి బోధ అది కాదు. నువ్వెక్కడున్నా దేవునితో అంటు కట్టబడాలి. అది నువ్వెక్కడున్నా, నువ్వే మందిరంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, నీకు దేవునికి దగ్గర సంబంధం ఉండాలి. దేవునితో నువ్వు దేవునితో నువ్వు చక్కగా ఏదైనా చెప్పుకునేటువంటి సత్సంబంధం నీకు ఉండాలి. అంత ఆత్మీయ అనుభవం దేవునితో నీకు ఉండాలి. అలాంటి అనుభవం వచ్చేటువంటి ప్రదేశం నువ్వెక్కడైనా నిజమైనటువంటి బోధలో, సత్యమైనటువంటి బోధలో, పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపే బోధల్లో, నీకు జీవాన్నిచ్చే మాటలు చెప్పే బోధల్లో, నేను పరిశుద్ధపరిచే మాటల్లో తీసుకువెళ్ళే బోధ ఎక్కడున్నా వెళ్ళాలి. అది నీకు దగ్గరలో ఎక్కడుంటే అక్కడ ఆ దగ్గరలో వెళ్ళు. 100 కిలోమీటర్ల దూరం వెళ్ళక్కర్లే, లేకపోతే 10 కిలోమీటర్ల దూరంలో వెళ్ళక్కర్లే. నీకు ఏ సమీపంలో నీకు ఏది నచ్చితే అక్కడికి వెళ్ళు.
వెళ్ళటం మాత్రం చెయ్యాలి. వాక్యము మనల్ని నడిపించి మన పాదాలకి ఏంటంటే వాక్యం దీపం, త్రోవకు అలా లైటింగ్ కనపడిపోతుంది. బండి ముందు మనకి ఏముంటుంది? లైటు. మన బైక్ ఏముంటుంది తమ్ముడు? నైట్ టైం బైక్ లైట్ లేకపోతే వెళ్ళగలమా? లైట్ ఏర్పేసుకుని వెళ్ళండి, అని పెట్టి లైట్ కట్టేసి ఒక్క నిమిషం ఒక్కొక్కసారి బ్లింక్ ఇస్తుంటాడు ఎవడొకడు. మనకంటే పెద్ద వాహనం ముందుంటే వాడి లైట్ ఫోకస్ ఎక్కువ ఉందాక మనకి ఏమైపోద్ది? డిమ్ కొట్టేసి జిగ్మంటాం, అంతే, ఏమీ కనపడదు, బ్లర్ అయిపోద్ది ఒక దెబ్బతో. అప్పుడు వెంటనే మనం ఒకసారి ఫ్లాష్ ఇలా ఆన్ చేసి ఇలా అంటాం, బాబురే బాబు నీకు చెత్త కొట్టేస్తే కిందకేరా బాబు అని. మనం కూడా బ్లింక్ వేస్తాం, మనకి ఏది కనపడిపోయినా కానీ. అప్పుడు వాడు ఒకసారి లైట్ ఆఫ్ చేస్తాడు. ఎప్పుడైనా చూసారా? కొంచెం మంచి డ్రైవర్స్, అన్ని విధానం తెలిసిన వాళ్ళు అయితే, డ్రైవింగ్ విధానం అన్నీ తెలిసిన వాళ్ళు అయితే లైట్స్ ఆఫ్ చేస్తాడు. ఒక 5 సెకండ్స్ లేకపోతే 2 సెకండ్స్ బ్లింక్ ఇస్తాడు. ఒక్కసారి అది ఆపుగానే మనం ఎక్కడున్నా మన దారి ఏంటి, మార్జిన్ ఏంటి కనపడుతుంది. అప్పుడు చూసుకొని ఇలా సైడ్ అయిపోయి స్లో అవుతాం, అటు పోగానే మళ్ళీ ముందుకెళ్ళిపోతాం. మన త్రోవకు వెలుగు ఎవరు? వాక్యం. మన పాదాలను నడిపించేది దీపం. దీన్ని మనం మిస్ చేసుకోవద్దు ప్రియులారా. ఏవేవో మనసుల్లో పెట్టుకుని వాక్యం కోసం రండి చాలు. దేనికోసం రావాలి? వాక్యం కోసం రావాలి. ఏవేవో మనసుల్లో పెట్టుకుని సరైన విధానంలో మనం లేకపోతే పేరుకే మనం విశ్వాసులం, పేరుకే మనం క్రైస్తవులు, మనలో వాక్యం లేకపోతే మనలో ఎవడుంటాడు? అపవిత్ర ఆత్మ మనలో. ఈసారి ఎన్నుంటారంట మాట గుర్తు చేసుకోండి. ఒకటుంటేనే భయంకరుడాడు, ఒకడుంటేనే భయంకరమైన వ్యసనాల్లో పడిపోయి, అపవాదుల్లో పడిపోయి, అపవిత్రతలో మునిగిపోయినాడు. 7 రెట్లు, అంటే 7 అంటే 7 తెయ్యాలని కదా అక్కడ, 7 రెట్లు. ఇంతకు ముందు 4 సిగరెట్లు తాగాడు, ఇప్పుడు 4 × 4 4 16, ఇంకెక్కువే 40 వేద్దాం. 7 రెట్లు అంటే 40 సిగరెట్లు తాగుతాడు ఇప్పుడు. ఇంతకు ముందు ఏంటంటారు, ఒక ఫుల్ బాటిల్ తాగేవాడు, ఇప్పుడు 5-6 బాటిల్ తాగేస్తున్నాడు. బాప్తిసం పొందే ముందు ఒక అపవిత్రాత్మని వదిలిపెట్టాడు, చక్కగా దేవుళ్ళలోకి వచ్చేసాడు, క్రైస్తవుడు అయిపోయాడు, విశ్వాసం అయిపోయాడు. ఇప్పుడు తొలగిపోయాడు. బాగా వినండి, ఇప్పుడు తొలగిపోయాడు. వాక్యం లేదు అతనిలో, నీరు లేని చోట అయిపోయింది. ఇప్పుడట ఆ మొదటి వ్యసనం ఏం చేద్దాం తెలుసా? పర్లేదులేరా, ఇంతకుముందు ఎంతకంటే ఇప్పుడు పర్లేదు, 2 తాగినా పర్వాలే. ఇంతకుముందు ఒక అమ్మాయితో తిరిగి తప్పు చేసి వాటిని విడిచిపెట్టి దేవుళ్ళలోకి వచ్చా, విశ్వాస అయ్యా, రక్షణ పొందాను, ఇప్పుడు తొలగిపోయాడు అనుకోండి, 2, 3, 4 తిరిగినా తప్పులేదులే అనే స్థితికి వెళ్ళిపోతారు. కఠినమైన మనసు వచ్చేద్ది. ఆల్రెడీ చూడండి, తల్లిదండ్రుల ముందు సిగరెట్ తాగడానికి భయపడే పిల్లలు ఉంటారు. నాన్న చూస్తాడేమని భయం ఎక్కడెక్కడ ఇంటి వెనకాల ముందు వెనకాల తాగేసి ఇంటికి వస్తుంటాడు సిగరెట్. ఉదాహరణకు చెప్తున్నా మీకు. ఏదో ఒక రోజు నాన్న చూసేసాడు, కంటపడిపోయాడు, తిట్టాడు, అది ఇది అయిపోయింది. ఇప్పుడు ఆడికి భయం ఎక్కువ వద్దా తక్కువ వద్దా? సెన్స్ ఉన్నవాళ్ళు చెప్పడం ఎక్కువ వద్దా తక్కువ వద్దా? నాన్న చూస్తాడని సిగరెట్ తాగడానికి ఎంతో భయపడి ఎక్కడెక్కడ సందుల్లోనూ ఆ మూల ఈ మూల తాగి ఇంటికి వచ్చేవాడు, ఏదో ఒక రోజు కంటపడిపోయింది, నాన్న చూసేసాడు సిగరెట్ తాగడం. ఇక నాన్నకు తెలిసిపోయింది, ఎవరికైతే భయపడుతున్నాడో ఆయనే చూసేసిన తర్వాత ఇంక భయం ఉంటుంది. ఇంకడికి ఈసారి 2 తాగుతాడు, ఎదురుకుండా తాక్కుంటూ అలా పోతుంటాడు. ఎలాగో చూసేసాడు కదా, ఎలాగా చూసేసాడు కదా, ఇంకేమో భయం తగ్గిపోద్ది. ఒకసారి దేవుళ్ళలోకి వచ్చి అవన్నీ విడిచిపెట్టి మొదటి అపవిత్రాత్మను తొలగించుకుని వ్యసనాలను పక్కన పెట్టి వచ్చావు, ఇప్పుడు తొలగిపోతే మళ్ళీ తప్పిపోతే, మళ్ళీ నీలో వాక్యం లేదంటే, ఈసారి నువ్వు ఇంతకు ముందు ఎన్ని వచ్చావో అన్ని రెట్టింపు 4-7 రెట్లు ఎక్కువ చేస్తావు. ఇప్పటికి నువ్వు మారవేక, కఠినమైపోద్దిక. అందుకే అక్కడ మాట 12 మత్తయి సువార్త చివరి మాట చదవండి, 45 అదే. అందుచేత చూసారా, ఆ మనిషిని ఇప్పుడు దాకా మీకు ఏదైతే వివరించిన ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోద్ది. చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపుగా అందరూ దేవుడిని నమ్ముకున్న వాళ్ళే, క్రైస్తవులే. మీకు ఇచ్చేటువంటి దేవుని తరపున దేవుడు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఇప్పుడు మీరు తప్పిపోయారంటే మళ్ళా మీరు దేవుళ్ళకి రాలేరు. మీరు ఇక కఠినం అయిపోతారు. ఇక తప్పు చేస్తున్నా కానీ సమర్థించేసుకుంటారు. ఇక మీరు తప్పులు చేస్తున్నా సమర్థించేసుకుంటారు, పర్వాలేదు అనుకుంటారు. కొన్ని విషయాలు పర్వాలేదు అనుకుని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. మనసు కఠినమైపోద్ది, వాత వేయబడిన మనసాక్షికి వెళ్ళిపోద్ది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. అలాంటి వాడిని మళ్ళీ సరిచేయడం చాలా అసాధ్యం అన్నాడు. అక్కడ అసాధ్యం అన్నాడు. ఇంటికి వెళ్ళి చూడండి, అసాధ్యం అన్నాడు. ఇక ఇంపాసిబుల్. కష్టం అంటే ఏదో సరి చేయొచ్చు, కష్టం అంటే ఏంటంటే కొంచెం బరువైన మోయగలమని. అసాధ్యం అంటే నువ్వు మోయలేవురా. 200 కేజీలు మోయగలవా? మోయగలవా? 200 కేజీలు, 50కి దిక్కు లేదు, 100 అంతకి ఎక్కువ చెప్పాను. ఇంకా 200 కేజీలు ఎవడే మోయగలడా? మోయలేడు. కఠినమైపోద్ది ప్రియులారా. దయచేసి క్రైస్తవ బిడ్డలారా,
నా స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఎవరినో చూసి ఏదో జరిగిందనుకోవద్దు. వాక్యం కోసం వినండి, వాక్యం కోసం రండి, వాక్యం కోసమే మనం బతుకుతాం. దేవునికి దగ్గర అవుతాం. ఇప్పుడు నేను ఇంత చెప్పాల్సిన అవసరం ఉందండి? నాకు దగ్గర చేసుకోవాలంటే బోల్డ్ బోధలు ఉన్నాయి. నాకు దగ్గరకు చేసుకోవాలంటే చెప్పి బోధలు వేరేగా ఉంటాయి. అది నిజంగా వాక్యం తెలిసి అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది. మాట కదండి వదిలేయడం, టక్కమని అలాగా ఇది ఎలాగా వీళ్ళు ఎలాగా అని వదిలేస్తారు ఈజీగా. మాటే కదా, నరం లేని నాలుగు ఎన్నైనా మాట్లాడదని పెద్దలు అంటారు కదా, అయిపోతుంది. దానికోసం మనం ప్రయత్నించాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనది మనకు జీవం, నిత్య జీవాన్ని ఇచ్చేదే దేవుని వాక్యం. మరి అదే లేనప్పుడు మనకు ఎందుకండి మన భక్తి? అవి మన జీవితంలో లేనప్పుడు మనం ఇంకా ఎల్కేజీ స్టేజ్లో ఉండిపోతే ఏంటి, మనల్ని ఎలా కాపాడుతుంది దేవుళ్ళకి? కాబట్టి శ్రద్ధగా విందాం, ఇక్కడి నుంచి బాగా నేర్చుకుందాం. భయభక్తులు కలిగి దేవునికి దగ్గర అయ్యి దేవుని రాజ్య వారసులు అవుదాం. ఇప్పుడు కొన్ని ముగిస్తున్నాను. ఇక్కడతో ప్రసంగం ముగిసింది, సందేశం.